హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఎన్ని కూరలు ఉన్నా సరే వంకాయని ఉన్న ప్రత్యేకతే వేరు. ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కూర ఏంటంటే ఈ వంకాయ. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇష్టపడి తినే కూర ఈ గుత్తి వంకాయ కూరే కదా. చాలామంది వంకాయ కూర తినరు. ఆ తినని వారు కూడా ఇలా గుత్తి వంకాయ చేస్తే ఖచ్చితంగా తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు అందులో వంకాయ కూర లేనిదే మనం భోజనాలు అనేవే మనం ప్రిపేర్ చేయం. ఖచ్చితంగా అందులో వంకాయ కూర ఉండాల్సిందే. ఇంత స్పెషల్ అయిన వంకాయని స్పెషల్గా గుత్తి వంకాయ చేసేయడం ఎలానో ఇప్పుడు మనం ఈజీగా చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాం. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు ఆ చింతపండు అనేది బాగా నానుతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని తీసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా తీసుకొని ఫ్రై చేద్దాం. ఇలా కొంచెం ఫుల్గా కాకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం. ఈ జీలకర్రను కూడా ఒకసారి రోస్ట్ చేద్దాం. ఇలా జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో కూడా యాడ్ చేద్దాం. పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి తీసుకుంటే కొంచెం టేస్టీగా బాగా ఉంటుంది. ఈ ఎండు కొబ్బరి కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం ఫ్రై అవడానికి కొంచెం ఫ్రై చేద్దాం ఎండు కొబ్బరిని. ఇలా ఇదంతా బాగా ఫ్రై చేసి మనం మసాలా ప్రిపేర్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మనం ముందుగా ఫ్రై చేస్తున్నాం. మనకంతా బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వుల్ని యాడ్ చేయండి. ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేయండి. నువ్వులు ఎక్కువసేపు ఫ్రై అవ్వవు కదా, చిటపట్లాడతాయి. అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు చల్లార్చుకుందాం. ఈలోపు మనం వంకాయలు ఎలా కట్ చేయాలో చూసుకుందాం. నెక్స్ట్ వంకాయలు నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నా, మీరు వైలెట్ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మనం వంకాయలు కట్ చేసిన వెంటనే మనకి చేదెక్కుతాయి కదా, అందుకని ఇలా వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ని యాడ్ చేసి ఇలా డిప్ చేస్తున్నా అందుకు. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోయిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్లా మనం ఎంత వీలైనంత వరకు మనం గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని, అది కూడా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ, 2 టమాటా, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి మసాలాలో సాల్ట్ ఉండాలి కదా, లేదంటే సప్పగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గంత, అండ్ చిటికెడ పసుపు, అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. మీ కారం కొంచెం స్పైసీగా ఉంటే 1 టేబుల్ స్పూన్, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలన్నీ ఒక్కొక్కటి తీసుకొని మనం ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా కదా, 2 సైడ్స్ ఇలా ఓపెన్ చేసి ఆ మసాలా అంతా ఈ వంకాయలో డిప్ చేసుకుందాం. ఫుల్గా అప్లై చేయాలి. ఇలా ఫుల్గా డిప్ చేసుకుందాం. ఇలాగే అన్ని వంకాయలకి ఇలా పూసి పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టి మనం ఫ్రై చేయడం వల్ల మనకి వంకాయలోకి బాగా పడుతుంది. మనం వంకాయలని ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పడుతుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఇందులో మనం డిప్ చేసుకున్నాం కదా, మసాలాతో డిప్ చేసుకున్న వంకాయల్ని ఈ ప్యాన్లో ఒక్కొక్కటి పెడదాం. ఈ ప్యాన్లో అన్ని వంకాయలన్నీ ఇలా ఫుల్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, లోపల అనేది వంకాయలు కుక్ అవ్వవు కదా, అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా కుక్ చేసుకుందాం. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మనం ఇలా టర్న్ చేసుకుందాం, రివర్స్ చేసుకుందాం. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా బాగా కుక్ అవుతాయి వంకాయలు అనేవి. ఇది వచ్చేసి ఒక 5-10 మినిట్స్ పైనే పడుతుంది. చూడండి, ఇలా మనకి అలా అర్థమైపోతుంది కదా వంకాయలు అవి ఫ్రై అయినవో లేదో బాగా.
అలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర మిగతా మసాలా ఉంది కదా, ఇంకా దాంట్లో పెట్టగా మిగిలింది, ఆ మసాలా మొత్తం యాడ్ చేసి అండ్ ఆ మసాలాలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ముందు వాటర్ యాడ్ చేసే ముందు ఒకసారి మొత్తం కలుపుదాం. ఆ మసాలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు అది కొంచెం బాగా కలిపిసికేసి ఆ వాటర్ని యాడ్ చేద్దాం. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా. ఫైనల్గా కరివేపాకు యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అండ్ నేను ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నా. కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అలా ఆ థిక్నెస్ వచ్చేలాగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కుక్ అయ్యేసరికి మనకు వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి కదా. ఇలా మీకు గ్రేవీని బట్టి మీరు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేయకండి. అండ్ పులుపును కూడా మీరు అడ్జస్ట్ చేస్తూ మీ చింతపండుని కొంచెం యాడ్ చేసుకొని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన గుత్తి వంకాయ కూర ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ళకి ఎలా అనిపించిందో అని. అండ్ అది వచ్చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ రావాలంటే కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.